పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్వర్గీయ వంగవీటి మోహనరంగ 79వ జయంతి సందర్భంగా నిర్వహించిన కాపుగళం రాష్ట్రస్థాయి సదస్సులో పాల్గొన్న భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఉంగుటూరు నియోజకవర్గం కన్వీనర్ సూరెడ్డి శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో బోడె రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ఓసీ, బీసీ కాపు సోదరులు కలిస్తే రాజ్యాధికారం సాధ్యమవుతుందని, ఆ దిశగా బీవైసీ పార్టీ పయనిస్తూ అన్ని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికే యువత అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందడానికి బీవైసీ పార్టీ పోరాటం సాగస్తుందని పిలుపునిచ్చారు. అనంతరం బీవైసీ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నల్లజర్ల నాగ వెంకట రామారావు తండ్రిగారు ఇటీవల మరణించడంతో వారిని పరామర్శించి బీవైసీ పార్టీ తరపున ప్రగడ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత చైతన్య యువజన పార్టీ ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ సూరెడ్డి శ్రీనివాస్, బీవైసీ పీఎస్సీ పార్టీ సభ్యులు పంది రాంబాబు, పార్టీ నాయకులు కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా వర్గానికో పరిమితమయ్యానని ఏ రోజు చెప్పలేదు. అలాంటి కార్యక్రమాలు ఏ రోజు ఆయన చెయ్యలేదు. ఆయన జీవితం అంతా కూడా ఈ సమాజంలో వెనుకబడిన వర్గాలకు, పేద వర్గాలకు, అన్యాయానికి గురవుతున్న వర్గాలకు, అణచివేతకు గురవుతున్న వర్గాలకు అండగా నిలబడ్డాడు. ఆయన జీవితం అంతా కూడా ఈ వర్గాల అభివృద్ధి కోసం పోరాడాడు. చివరికి ఈ వర్గాల కోసమే ఆయన ప్రాణ త్యాగం చేశాడనే విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒక గర్జించే నాయకుడు, పార్టీలకు అతీతంగా నా జాతి బాగుపడాలి, నా కుటుంబం ముందుకెళ్ళాలి అని ఏ ఒక్కరు అనుకుంటారో ఆ మహానుభావుడికి జీవితాంతం మనం రుణపడి ఉంటాం. ఈ రోజు కూడా దామోదరి సంజీవయ్య గారిని మనం ఎందుకు తలుచుకుంటున్నాం? పోతూ మన మీద జాలి చూపించారు, మన వైపు తిరిగి చూశారు. మనం ఎదగాలి అని కోరుకున్నాడు. మళ్ళీ అలాంటి నాయకుడు మనలోంచి ఒకడు వచ్చి రిజర్వేషన్ గురించి పోరాడకపోతే మన బతుకులు డొక్కలు ఎండిపోతాయి. ఈరోజు వ్యాపారాల్లో వాళ్లే, విద్యా సంస్థల్లో వాళ్లే, ప్రతి చోట వాళ్లే. మీ వాళ్ళు ఎక్కడున్నారు రజనీ గారు అంటే కూరగాయల మార్కెట్లో పనిచేసే వాళ్ళు, కార్మికులు, చిన్న స్థాయి ఉద్యోగస్తులు మా వాళ్ళు. మరి ఎందుకు మా వాళ్ళు ఎదగలేకపోతున్నారు అంటే ఎక్కడ ఉన్నాయండి అవకాశాలు? కమ్మ హాస్టల్స్, ఏసీ బ్లాకులు ఉన్నాయి, రెడ్డి హాస్టల్స్ ఉన్నాయి, ఎస్సీ బీసీ హాస్టల్స్ కూడా ఉన్నాయండి. ప్రభుత్వం కల్పించింది. మా దరిద్రం ఏంటంటే అటన్నా పుట్టినా బాగుండు, ఇటన్నా పుట్టినా బాగుండు. కాపు హాస్టల్స్ పెట్టాలంటే కాపుల్లో మహోన్నత వ్యక్తులు చందాలు వేస్తే గానీ మా బతుకులకి ఉద్యోగాలు, చదువులు రాని పరిస్థితి. అలా ఒకడేసిన చందా ఎందుకు, ఒకడేసిన ముష్టి మాకెందుకు? మా హక్కులు మాకు కల్పించండి, దామాషా పద్ధతి ప్రకారమే కల్పించండి.